రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ 11వ వార్డులో చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న శుద్ధ జల కేంద్రాన్ని కేవలం 24 గంటల్లో మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన పట్టణ ప్రణాళిక వార్డు సభలో తాగునీటి సమస్యను స్థానికులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధికారులు సమస్యను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ వెంగళ అనిత శ్రీకాంత్ కలిసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చైర్మన్ తెలిపారు. తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం లభించడంతో స్థానిక ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మన ప్రియతమ నాయకుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. 11వ వార్డు ప్రజల తరఫున ఈ వాటర్ ప్లాంట్ దాదాపు 15-20 రోజుల నుంచి మూతపడి ఉండే, దాన్ని అడగగానే కౌన్సిలర్ కావచ్చు, మేము కావచ్చు, అడగగానే చైర్మన్ గారు శ్రద్ధ తీసుకొని, ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని చాలు చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ చైర్మన్ పుల్కం రాజు గారికి మరియు వార్డు నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ కొద్ది రోజులుగా ఈ వాటర్ ప్లాంట్ కొంచెం రిపేర్ ఉండి ఆగిపోయి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బంది కలిగింది. అలాంటి దాన్ని మాకు సహకరించి ఆది శ్రీనివాస్ గారు మాకు సహకరించి రిపేర్ చేయించి ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ వాటర్ ప్లాంట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్లాంట్ని అందరూ ఉపయోగించుకొని వాటర్ పట్టుకొని అందరికీ సహకరిస్తుందని, అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటారు.